సిస్టర్ భక్తులు నిల్గో ఉన్న పనాదిగో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ దీపక్ గారు కూడా మంచిగా సిస్టర్ శాంతి గారి యొక్క హస్బెండ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దగ్గర పెట్టుకోవాలమ్మా. సో సిస్టర్ మీరు ఎప్పుడు వచ్చారు నా దగ్గరికి? మొన్న మీ దేనికి వచ్చారు నా గురించి? మొన్న వచ్చారు కదా సాయంత్రం ప్రేయర్ అవుతున్నప్పుడు. உடம்பு சரியில்லைன்னு வந்த யாருக்கு? சப்னாக்கு. சொப்னா யாரு? எங்க மக. ஸோ சொப்னாக்கு என்ன நல்லா இல்லைன்ட்டு வந்தீங்க நீங்க? இது வயிற்றுல அது கட்டி வந்துக்குதுன்னு வந்த. సో వీరు వచ్చింది దేనికంటే వాళ్ళ కూతురు స్వప్నకి కట్టించున్నాకన్నా ఫైబరా உங்களுக்கு சொல்லு. அதுதான் ఎంగ వంచి కట్టి అది వయితుల కడుపులో. ఎక్కడ అది కడుపులో? రైట్ సైడ్లో. రైట్ సైడ్ అంటే గర్భసంచి దగ్గర. అది చెప్పాలి మీరు. సో డాక్టర్స్ ఏమన్నారు? ఇది ఆపరేషన్ పన్ను. నాకు వదిలి మీరు మాట్లాడు. ஆப்ரேஷன் பண்ணோன்னு சொன்னாங்க. திரும்ப நாங்கள் இங்கே வந்து ப்ரேயர் பண்ணோம். பண்ணனைக்கு திரும்ப டெஸ்ட் பண்ணனைக்கு திரும்ப ஒன்றும் இல்லை நார்மல் இருக்குதுன்னு சொன்னாங்க. ప్రైజ్ ది లార్డ్. మీ కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితిలో వచ్చింది? చాలా ఈ పరిస్థితులనే వచ్చింది. అంటే కూర్చోగలిగిందా, నిలబడగలిగిందా? ఏది ఇది లేకుండానే వచ్చింది. ఇప్పుడు అంత ఇదిగా ఉంది, ఇప్పుడు సంతోషంగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలు. సో థ్యాంక్ యూ సిస్టర్, మీరు వెళ్ళండి కూర్చోండి. థ్యాంక్ యూ బ్రదర్ దీపక్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సప్న డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో. చాలా మంచి అమ్మాయి, సిస్టర్ కూతురు. గర్భసంచి యూట్రస్లో ప్రాబ్లం అన్నారు. అది ఉంటే తన కుమార్తె, తన గర్భంలో కుమారుడో నాకు తెలియదు, నేను మెడిటేట్ చేయలేదు. సో ఎన్నో విధాలుగా ఇంతకుముందు ఆ సహోదరికి చాలా ప్రాబ్లం ఉండే. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కేవలం ఆ యొక్క అది ఫైబరా ఏంటో నాకు అనుకుంటా, అదే నేను కరెక్ట్గా కనుక్కోలేదు, సహోదరి కూడా చెప్తలేదు. అయితే అది ఉంది, అది ఉంటే అది తీయాలి. అది తీయాలంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే బై ఛాన్స్ ఏదైనా చిన్న రంధ్రం పడితే గర్భసంచి తీసేయాల్సి వస్తుంది. గర్భసంచి తీసేస్తే యవ్వనస్తురాలు, పిల్లలు ఎక్కడి నుంచి పుడతారా? పుట్టారు. అయితే ఆ వేదనతో ఒకరోజు సాయంత్రం వచ్చింది ఈ సహోదరి. డైలీ ఇక్కడ ప్రేయర్ ఉంటుంది కాబట్టి సాయంత్రం వచ్చింది. సాయంత్రం వస్తే నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ దాకా వచ్చాను. అమ్మ ఇప్పుడు వస్తున్నవేటి? నేను సాధారణంగా అడుగు బయట పెడుతున్నప్పుడు ఎవరిని పట్టించుకోను. ప్రత్యేకంగా వారు ఎప్పుడు పిలిచినా వస్తా అని రాలేదు కాబట్టి అలాంటి వాళ్ళని అయితే అస్సలు చెప్పండి గట్టిగా, పట్టించుకో. అది నా ప్రాబ్లం. టైంకి రాకపోతే వెళ్ళిపోతూనే ఉంటా. ఆడ లిఫ్ట్ దగ్గర వస్తే కూడా నేను వెళ్ళిపోతూనే ఉంటా. ఎందుకంటే నీ టైంకి వచ్చి నువ్వు నా టైంకి రాలి. అప్పుడు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేస్తా? అవునా కాదు? సో ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద పీపుల్, ఐ గివ్ ఇంపార్టెన్స్ టు మై గాడ్. అది అందరూ ఏదైనా అనుకోవచ్చు, వాళ్ళు అనుకుంటే అనుకోకపోతే. అవునా కాదు? అనుకున్న వాళ్ళు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు, నాకు అవసరం ఉన్నప్పుడు రారు. ఇప్పుడు నేను ఎవరినైనా రేపు 14 స్టేషన్కి వెళ్ళాలి, సిస్టర్ నీ విక్టోరియా, సిస్టర్ நீ வா சொல்லி சொன்னாக்கா எனக்கு ரொம்பவே இலக்குது பிரதர், எங்கள் வீட்டில் நாயங்கக்குது யார் பார்க்குவாங்க? அதே அவங்களுக்கு அவசரம் இருந்துச்சு. நாய்கிட்டோ பூனைக்கிட்டோ யாருனாக்கிட்டோ அது చెత్త కూడా పర్వాలే, ఇంక వందిக்குవాంగ. రాత్రి 12 గంటలకన్నా నేను ఫోన్ లేపాలి. అదండి. సో అలాగా కాబట్టి ఆ సహోదరి ఎంతో బాధతో ఇక్కడికి వచ్చింది. చివరికి ఆ సహోదరి ఏమన్నదంటే, బ్రదర్ మీరు వెళ్ళిపోండి కానీ నా కూతుర్ని ముట్టి వెళ్ళిపోండి అన్నది. ఇదండి విశ్వాసం. ఆమె ఏమన్నదంటే, యు టచ్ మై డాటర్, నా సహోదరి నీ ముట్టు ప్రభు, బ్రదర్ నీకు దొరికిండి అదే చాలమ్మా అన్నది. అరే నీకేం విశ్వాసం ఉందమ్మా, పిలిస్తే రావు అనుకున్నా. లే బ్రదర్ నువ్వు ఒక్కసారి తాకు చాలు. సరే అని నేను అన్నాను. అమ్మ సాటర్డే రా. ఆ పిల్ల కూడా వస్తుందో రాదో అనుకున్నాను నేను. వాళ్ళ కూతురు వస్తుందో రాదో, ఎందుకంటే ఆమె అప్పుడే కూర్చోలేకపోతుంది, అప్పుడే నిలబడలేకపోతుంది. అంత బలహీనంతో, అంత బాధతో వాళ్ళ అమ్మ సరిగా ఏమమ్మా కరెక్టా నేను చెప్పింది శాంతి? అంత కష్టంతో వచ్చింది ఆమె. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇద్దరు కళ్ళు అంటే ప్రాణం ఏమవుతుందా భయము, ఆందోళన. సాటర్డే వచ్చింది, ఒక్క బైండింగ్ ప్రేయర్ చేసిన.
మరుసటి రోజు పోయి స్కానింగ్ తీసుకున్నారా, గడ్డ ఎక్కడ ఉందో కనిపిస్తలేదంట డాక్టర్. ఏం కనిపిస్తలేదు? గడ్డనే కనిపిస్తలేదు. నువ్వు కనిపించకుండా